అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ రెస్పాన్స్తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 730 పాయింట్లకు పైగా పుంజుకొని 72,833 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 22,061 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 83.06 వద్ద స్థిరంగా ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, విప్రో, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెస్లే ఇండియా, మారుతి షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ రెస్పాన్స్తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 730 పాయింట్లకు పైగా పుంజుకొని 72,833 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 22,061 వద్ద కొనసాగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు అలాగే బంగారం ధరల పెంపుకు సంబంధించి ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? రాజేష్, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో మన మార్కెట్ల మీద పడడంతో మన మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు తిరిగి భారీ లాభాలతో పుంజుకోవడం పరిస్థితి మనకు ప్రస్తుతం కనపడతా ఉంది. ముఖ్యంగా సరికొత్త రికార్డును కూడా నిఫ్టీ తాకిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెప్తుంది. దాదాపు ఇవాళ మార్కెట్లు ఓపెనింగ్ లోనే సెన్సెక్స్ 532 పాయింట్లతో ప్రారంభమైంది. అటు నిఫ్టీ కూడా 160 పాయింట్లతో దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లకు సంబంధించి మార్పులకు సంబంధించి దాదాపు 23 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 5.25, 5.50% కొనసాగుతుంది. వరుసగా 5వ సమావేశాలు కూడా ఎట్లాంటి వడ్డీ మార్పులు చేయలేదు. దాంతో యుఎస్ఏ మార్కెట్లు భారీ లాభాలతో ముగియడం జరిగింది. ఆ ప్రభావంతో, సానుకూల ప్రభావంతో మన మార్కెట్ల మీద పడడంతో భారీగా లాభాలతో మార్కెట్ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఫెడ్ లక్ష్యమైన 2% ఎగుమతి పైనే ఉండడంతో అటు బంగారం ధరలు కూడా చుక్కలు అంటున్నాయి అన్న పరిస్థితి కనపడతా ఉంది. బంగారం ధరలకు సంబంధించి దాదాపు కమోడిటీ మార్కెట్ లోనే బంగారం సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఫిజికల్ మార్కెట్ లోకి వస్తే దాదాపు మరొక 1,000-2,000 కలుపుకొని దాదాపు 67,000-68,000 పైగా కూడా ఈ బంగారం ధరలు ఫిజికల్ మార్కెట్ లో ఒక 2 రోజుల్లో మనకు లభించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో దీంతో ముఖ్యంగా భారీ లాభాల్లో జేఎస్డబ్ల్యూ కావచ్చు, తర్వాత టాటా స్టీల్ కావచ్చు, ఇండోస్ బ్యాంక్ కావచ్చు, విప్రో లాంటి కంపెనీలు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ పరిస్థితి యుఎస్ఏ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ మీద మార్కెట్ లో ఎక్కువ మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో బంగారం మార్కెట్ లో ఫిజికల్ మార్కెట్ లో కాకుండా ఇటు కమోడిటీ మార్కెట్ లో కూడా గోల్డ్ ప్రైస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరింతగా గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రాజేష్, ముఖ్యంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో దాదాపు 66,778 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.